హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాని రిలేటెడ్గా ఉన్న మరి ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ ఇంకేమైనా స్టాటిక్ జీకే పాయింట్స్ ఉంటే వాటిని కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. రిసా జిఐ ట్యాగ్. త్రిపురకి రిసా అనే దానికి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒక టెక్స్టైల్కి సంబంధించింది, వస్త్రానికి సంబంధించిన ఆర్ట్గా చెప్పొచ్చు అనమాట. రిసా అనే ఆర్ట్కి సంబంధించి మనకి రీసెంట్గా జిఐ ట్యాగ్ని గుర్తింపుని పొందిన స్టేట్ ఏది అని అడిగితే త్రిపుర. సో భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. ఇది లభించడానికి కారణం రిసాలో అంటే త్రిపురలో ఉన్న ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం చూసారా, స్వయం సహకారక బృందాలు కావచ్చు, ఈవెన్ నాబార్డ్ యొక్క సహకారం కావచ్చు, కిలా మహిళా క్లస్టర్ అని చెప్పేసి ఉందంట. సో ఈ కిలా మహిళా క్లస్టర్ యొక్క ఏదైతే మనకి కాంట్రిబ్యూషన్ ఉంటుందో దానివల్ల, బికాస్ ఆఫ్ కిలా మహిళా కాంట్రిబ్యూషన్, దానివల్ల అండ్ నెక్స్ట్ స్వయం సహకారక బృందాల యొక్క సహాయం వల్ల రిసా అనే దానికి రీసెంట్గా భౌగోళిక గుర్తింపు త్రిపుర పొందింది. ఈ విషయాన్నంతటినీ కూడా మనకి త్రిపుర యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మానిక్ షా గారు ఆయన చెప్పడం జరిగింది. త్రిపుర యొక్క గవర్నర్గా ఇంద్రసేన రెడ్డి గారు ఉన్నారు. ఇంద్రసేన రెడ్డి గారు గవర్నర్, మానిక్ షా చీఫ్ మినిస్టర్ అనమాట. 2023లో కూడా త్రిపుర నుంచి ఒకటి జిఐ ట్యాగ్ని పొందింది, క్వీన్ పైనాపిల్. క్వీన్ పైనాపిల్ అనేది త్రిపురకి సంబంధించిందే. లాస్ట్ ఇయర్ జిఐ ట్యాగ్ని పొందింది. ఈ ఇయర్ రిసా అనేది గుర్తింపు పొందిందనమాట. అత్యధికమైన భౌగోళిక గుర్తింపులు కలిగిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. తమిళనాడు ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్ స్టేట్స్గా చెప్తాం, 61 ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో ఉన్నది ఏది అంటే ఉత్తరప్రదేశ్గా చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి త్రిపురలో క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ అనేది ఉంది. క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ జాతీయ పార్క్ త్రిపురలో ఉంది. రాస్బెరీ నేషనల్ పార్క్, క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్, రాస్బెరీ నేషనల్ పార్క్, ఈ రెండు జాతీయ పార్కులు త్రిపురలోనే ఉన్నాయి. త్రిపుర యొక్క చీఫ్ మినిస్టర్ మానిక్ షా అండ్ గవర్నర్ ఇంద్రసేన రెడ్డి గారు లాస్ట్ ఇయర్ క్వీన్ పైనాపిల్ జిఐ ట్యాగ్ని పొందితే, సో ఇప్పుడు రిసా అనేది జిఐ ట్యాగ్ని పొందింది. సో జిఐ ట్యాగ్ని ఒక వస్తువు పొందిన తర్వాత దాని వ్యాలిడిటీ 10 years ఉంటుంది. 10 years తర్వాత రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. తిరిగి మళ్ళీ మనకి దాని వ్యాలిడేషన్ అప్డేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, 10 years తర్వాత. దాని వ్యాలిడిటీ ఇంతవరకు ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడున్న ప్రజెంట్ అప్డేటెడ్గా చెప్పొచ్చు అనమాట. లాస్ట్ టైం చూసాం ఒడిస్సాకి సంబంధించిన కై చట్నీ, ఏదైతే యాంటీ చట్నీ, రెడ్ యాంటీ చట్నీ ఉంటుందో, ఎర్ర చీమల చట్నీ, అలాంటివి జిఐ ట్యాగ్ని పొందడం లాస్ట్ టైం మనం చూసాం. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఈ రిసా అనే దానికి వచ్చిందనమాట. అంతేకాకుండా త్రిపుర అని ఉంది చూసారా, త్రిపుర ఒకటి అండ్ ఇంకొక రాష్ట్రం మిజోరం. త్రిపుర మరియు మిజోరం ఈ రెండు స్టేట్స్ కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో, ఈశాన్య రాష్ట్రంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని షేర్ చేసుకుంటున్న స్టేట్స్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాలో 8 states గుండా పోతుంది కదా, అందులో 2 states త్రిపుర, మిజోరం, నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించినవి. త్రిపుర అనేది ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అని అడిగితే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్తో ఇది బోర్డర్ని కూడా షేర్ చేసుకుంటుంది. అలాంటి త్రిపురకి సంబంధించి రీసెంట్గా రిసా అనేది జిఐ ట్యాగ్ని పొందింది. సో ఇదంతా మీరు డేటా, స్టాటిక్ డేటాలో చూసుకోవచ్చు. నేషనల్ పార్క్స్ కావచ్చు, బోర్డర్ కావచ్చు, అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కావచ్చు. ఇంటర్లింక్ కరెంట్ అఫైర్లో క్వీన్ పైనాపిల్ అనేది చూడొచ్చు. ప్రజెంట్ కరెంట్ అఫైర్ రిసా జిఐ ట్యాగ్గా చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూడొచ్చు ఇక్కడ, రైట్ టు అబార్షన్. సో ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ రైట్ టు అబార్షన్ అనే హక్కుని రాజ్యాంగ హక్కుగా, అంటే మనకి కాన్స్టిట్యూషనల్ రైట్గా తీసుకురాబోతుంది. అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. సో రాజ్యాంగ హక్కుగా లేదా కాన్స్టిట్యూషనల్ రైట్గా మనకి ప్రజెంట్ ఫ్రాన్స్ అనేది రైట్ టు అబార్షన్ అనే దాన్ని తీసుకురాబోతుంది. దానికి సంబంధించి ఓటింగ్ కూడా అయిపోయింది ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్లో, కంప్లీట్ అయిపోయి. సో ఇప్పుడు అది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా రాబోతుంది అనమాట. సో దీంతో ప్రపంచంలో ఇలాంటి సిస్టమ్ని తీసుకొస్తున్న కంట్రీగా మనకి ఫ్రాన్స్ అనేది ఉంది. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్. అలాగే ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా గ్యాబ్రియల్ అటల్ అనే పర్సన్ ఉన్నారు. సో గ్యాబ్రియల్ అటల్ ఈజ్ అ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్గా చెప్పొచ్చు. అండ్ ప్రెసిడెంట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అలాగే ఫ్రాన్స్కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏదైతే ఉందో, ఆర్డర్ ఆఫ్ చెవిలియన్ అని చెప్పేసి ఏదైతే హైయెస్ట్ అవార్డు ఉందో, దానిని లాస్ట్ ఇయర్ 2023లో నరేంద్ర మోదీ గారు అందుకున్నారు. అండ్ 2024 వచ్చేటప్పటికి శశి థరూర్ గారికి, రీసెంట్గా ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని శశి థరూర్ గారికి అందించడం జరిగిందనమాట. ఇవి దీనికి సంబంధించిన అప్డేట్స్గా చెప్పొచ్చు.
అయితే రైట్ టు అబార్షన్ విషయానికొస్తే చాలా కంట్రీలో దీనికి సంబంధించిన లాస్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఖతార్, యూఏఈ, సౌదీ లాంటి కంట్రీలు, ఇరాన్ లాంటి కంట్రీలో దీని లాస్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పొచ్చనమాట. ఈవెన్ ఇండియా విషయానికొస్తే గనక మనకి ఎంటీపీ యాక్ట్ అని చెప్పేసి ఉంటది. ఇండియాలో ఎంటీపీ యాక్ట్ అని చెప్పేసి ఉంటది. 1971లో తీసుకొచ్చారనమాట. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద 1971లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత దీనిని 2021లో అమెండ్ చేశారు. ఎంటీపీ యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2021. సో సాధారణంగా ఎంటీపీ యాక్ట్ 1971లో ఏమని ఉండేదంటే మనకి ఈ విమెన్స్ ఉంటారు కదా, మహిళలు ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్స్ ఉంటారో సో వాళ్ళకి కొంత పీరియడ్‌కి మాత్రమే ఈ మెడికల్ పరంగా, లీగల్ పరంగా ప్రెగ్నెన్సీ టెర్మినేషన్‌కి సంబంధించిన రూల్స్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు ఉండేవి. సో మనకి ఎవరైతే గర్భం దాల్చారో కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి విమెన్ కండిషన్ బాగోలేకపోయినా, లేకపోతే పుట్టబోయే లోపల ఎవరైతే చైల్డ్ ఉంటారో కండిషన్ బాగోలేకపోయినా, అండ్ లేకపోతే ప్రెగ్నెంట్ ఉన్న లేడీ వీక్‌గా ఉన్నా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా విమెన్‌కి థ్రెట్ అయినా, ఇలాంటి కండిషన్స్‌లో ఎంటీపీ యాక్ట్ 1971 ద్వారా అబార్షన్ అనేది జనరల్‌గా జరుగుతదనమాట. కాకపోతే లాస్ట్ టైమ్ 2021లో ఒక లేడీ ఒక కేస్‌ని ఫైల్ చేశారనమాట. దాంట్లో ఏంటంటే 24 వీక్స్, యాక్చువల్‌గా ఇండియాలో 24 వీక్స్‌కి పర్మిషన్ ఇవ్వరండి. 6.2 6 మంత్స్ 2 వీక్స్ దాకా వస్తదనమాట. సో అంతవరకు వచ్చిన తర్వాత అబార్షన్ అనేది ఎంటీపీ యాక్ట్ 1971 ప్రకారం, పాత రూల్స్ ప్రకారం కుదరదు. కానీ 2021లో దాన్ని అమెండ్ చేసి 24 వీక్స్ దాకా తీసుకొచ్చారనమాట. సో 24 వారాల దాకా ఏదైనా సిట్యుయేషన్ అని పర్ఫెక్ట్ వాలిడ్ సిట్యుయేషన్ గనక ఉన్నట్టయితే, రీజన్ ఉన్నట్టయితే సో టెర్మినేషన్ అనేది జరుగుతది. గర్భాన్ని తీయించేయడం అనేది జరుగుతదనమాట జనరల్‌గా. అది ఎంటీపీ యాక్ట్ 1971 ద్వారా చెప్పడం జరుగుతది. మళ్ళీ రీసెంట్‌గా 2023లోనే ఇంకొక మ్యారీడ్ విమెన్‌ని సో ఆమె కోర్ట్‌లో కేసేశారనమాట. ఆమె ప్రెగ్నెంట్ అయ్యి 26 వీక్స్ అనుకుంటా. సో దానికి సంబంధించి ఎంటీపీ యాక్ట్ వర్తించట్లేదు, ఎంటీపీ యాక్ట్ రావాలనేస్తే సుప్రీం కోర్ట్ దాన్ని రూల్ ఓవర్ చేసిందనమాట. సో ఇట్లా మనకి మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఇండియాలో మనకి జనరల్‌గా డిస్కషన్‌లోకి అప్పుడప్పుడు వస్తా ఉంటది. మనకన్నా ఇంకా చాలా కంట్రీలు ఇందులో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట మనకి. కాపోతే ఫ్రాన్స్ వచ్చేటప్పటికి రైట్ టు అబార్షన్‌ని డైరెక్ట్‌గా మనకి కాన్స్టిట్యూషనల్ రైట్‌గా తీసుకురావడం జరిగింది. అదే ఇక్కడ అప్డేటెడ్ కరెంట్ అఫైర్‌గా చెప్పొచ్చు. ఫ్రాన్స్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి పారిస్. సో యునెస్కో ఉంది చూసారా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఎక్కడ అంటే పారిస్ గానే చెప్పొచ్చు అనమాట. ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ అటెల్, ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ మాక్రాన్, జాన్ 26న రిపబ్లిక్ డేకి గెస్ట్‌గా వచ్చింది కూడా ఈయనే. ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్‌ని 2024లో అందుకుంది శశి థరూర్ గారు, 2023లో అందుకుంది నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్ అగైన్ మనకి ఒక అపాయింట్మెంట్‌కి సంబంధించింది. ద ఫస్ట్ విమెన్ స్నైపర్ ఇన్ బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఫస్ట్ విమెన్ స్నైపర్‌గా రీసెంట్‌గా అపాయింట్ అయిన వ్యక్తి మనకి సుమన్ కుమారి గారు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్‌గా చెప్పొచ్చు. సుమన్ కుమారి గారు హిమాచల్ ప్రదేశ్‌లోని మంది ప్రాంతానికి సంబంధించిన విమెన్‌గా చెప్తున్నారు. సో ఈమె ట్రైనింగ్ అంతా ఇండోర్‌లో కంప్లీట్ అయింది. అండ్ స్వతహాగా ఈమె హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన వ్యక్తి. బట్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అనమాట. సో దాని తర్వాత ఈమెని ఫస్ట్ విమెన్ స్నైపర్ ఇన్ బీఎస్ఎఫ్‌గా తీసుకోవడం జరిగిందనమాట. సుమన్ కుమారి గారు ఈమె పేరు. అలాగే నెక్స్ట్ బీఎస్ఎఫ్‌కి సంబంధించిన డైరెక్టర్‌గా నితిన్ అగర్వాల్ గారు ఉన్నారు. నితిన్ అగర్వాల్ గారు బీఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ అనమాట. నెక్స్ట్ వన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. అవని చతుర్వేది. సో అవని చతుర్వేది గారు సుకోయ్ యుద్ధ విమానం ఉంది చూసారా, సుకోయ్ యుద్ధ విమానం యొక్క ఫస్ట్ విమెన్ పైలట్ ఎవరు అంటే అవని చతుర్వేది. మనకి సియాచిన్ గ్లేషియర్ అంటాం, సియాచిన్ హిమానీ నదం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి ఇండియా పాకిస్తాన్‌కి మధ్యలో. ఈ సియాచిన్ హిమానీ నదం దగ్గర ఫస్ట్ విమెన్ ఆఫీసర్‌గా కెప్టెన్ శివా చౌహాన్ గారు అపాయింట్ అయ్యారు. కెప్టెన్ శివాన్ చౌహాన్ గారు, నెక్స్ట్ అవని చతుర్వేది గారు, సుమన్ కుమారి గారు, అలాగే సిఐఎస్ఎఫ్‌కి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కి ఫస్ట్ విమెన్ ఆఫీసర్‌గా అపాయింట్ అయింది కూడా నీనా అగర్వాల్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆమె. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా సిఐఎస్ఎఫ్ కావచ్చు, లేకపోతే శివా చౌహాన్ గారు కావచ్చు, అవని చతుర్వేది గారు కావచ్చు. సో ఒకసారి మీరు రిపీట్ చేసుకుంటా ఉండండి. హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన చీఫ్ మినిస్టర్‌గా సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ఉన్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ సాయి ప్రణీత్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి సాయి ప్రణీత్ న్యూస్ లో ఉన్నారు. ఈయన ఇండియాకి సంబంధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్.
రీసెంట్లీ హీ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్. సో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ గేమ్స్కి ఈయన రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అంతేకాదు 2019లో అర్జున అవార్డు అందుకున్నారు. అదే ఇయర్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో సో ఈయనకు వచ్చేటప్పటికి మనకి బ్రాంజ్ మెడల్, కాంస్యం అనేది కూడా రావడం జరిగింది. బ్రాంజ్ మెడల్ని వరల్డ్ ఛాంపియన్షిప్లో గెలుచుకున్నారు. అర్జున అవార్డుని 2019లో గెలుచుకున్నారు. సో బ్యాడ్మింటన్లో వన్ ఆఫ్ ద ప్రముఖులైన ఎవరైతే సాయి ప్రణీత్ గారు ఉన్నారో రీసెంట్గా ఆయన రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అలాగే మనకి రీసెంట్గా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ని ప్రకటించారండి. ఏ అవార్డ్స్ అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అనే వాటిని ప్రకటించడం జరిగింది. ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ఇద్దరికి వచ్చింది. ఒకటి సాత్విక్ సాయి. సో సాత్విక్ సాయికి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చిరాగ్ శెట్టి గారికి. వీళ్ళిద్దరు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళే. చిరాగ్ శెట్టికి, సాయి సాత్విక్కి ఇద్దరికి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రీసెంట్గా వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో రీసెంట్గా అదితి అని చెప్పేసి ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ 2 years వరకు ఉంటుంది. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించింది, రక్షణ రంగానికి సంబంధించింది. దీన్ని మనకి రక్షణ శాఖ మంత్రి ఎవరైతే మనకి డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు ఆయనే ప్రారంభించారు. ఒకసారి ఈ స్కీమ్ గురించి చూద్దాం. అదితి స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ యొక్క అబ్రివేషన్ చూడండి, యాక్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ విత్ ఐడెక్ట్. సో మనకి యాక్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ విత్ ఐడెక్ట్ అనేది దీని యొక్క మెయిన్ అబ్రివేషన్గా ఉందన్నమాట. సో దీన్ని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. దీనికి కారణం ఒకసారి ఇక్కడ చూడండి. 2014లో డిఫెన్స్ సెక్టార్స్ నుంచి ఇండియాకి మనకి ఎంతవరకు బిజినెస్ సర్క్యులేషన్ జరిగిందంటే 44,000 crores. అదే 2023కి వచ్చేటప్పటికి 1 lakh crore అయింది. సో దీన్ని ఇంకా పెంచాలి అనుకుంటే కనుక మనం కొంత సపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ తరపున. అందుకని అదితి స్కీమ్ని తీసుకొచ్చింది. దీంట్లో ఇండియాకి సంబంధించిన స్టార్టప్స్ ఉంటాయి కదా, సో ఈ స్టార్టప్స్ యొక్క రీసెర్చ్, ఇన్నోవేషన్ ఐడియాని బట్టి వాళ్ళకి 25 crores వరకు అసిస్టెన్సీని, ఫండ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 2 years ఉండే స్కీమ్గా కూడా చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టార్టప్స్ డెవలప్ అవుతాయి అండ్ ఇండియాలో ఉన్న డిఫెన్స్ సెక్టార్ కూడా మనకి ప్రపంచంలో వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ సెక్టార్ కింద తయారవుతుంది, మిగతా కంట్రీస్తో పోటీ పడుతుంది అనమాట. సో దానికి సంబంధించి ఈ అదితి స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2023లో డిఫెన్స్ సెక్టార్ ఉంటుంది కదా, ఇది వరకు డిఫెన్స్ సెక్టార్లో మనకి విదేశీ ఏవైతే ఉంటాయో కంపెనీలు, ఫారిన్ కంపెనీస్ ఉంటాయో 100% డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. సో ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్కి 100% ఎఫ్డిఐని ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తర్వాత స్వీడన్కి సంబంధించిన శాబ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఎఫ్డిఐని 100% డిఫెన్స్లో పెట్టింది. శాబ్ అనే కంపెనీ స్వీడన్కి సంబంధించింది. దీని తర్వాత స్పేస్, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఉన్నాయి కదా, సో స్పేస్కి సంబంధించి కూడా, అంతరిక్ష రంగానికి సంబంధించి కూడా ఇండియాలో ఫారెన్ పెట్టుబడులు 100% యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా దానికి పర్మిషన్ ఇచ్చారు. స్పేస్కి 100% ఎఫ్డిఐ పెట్టచ్చు, డిఫెన్స్కి కూడా 100% ఎఫ్డిఐని పెట్టచ్చు అనమాట. సో అట్లా ఒక్కొక్క పథకాన్ని తెచ్చుకుంటా మనకి డిఫెన్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లాస్ట్ టైం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని ఒకటి చూసారా, బోర్డర్ ఏరియాస్లో కంప్లీట్గా మనకి ఏంటి రక్షణతో పాటుగా, సెక్యూరిటీతో పాటుగా డెవలప్మెంట్ అనేది కుదిరితే అక్కడ మనకి ఎక్కువగా ఈ పట్టు గ్రిప్ అనేది దొరుకుతుంది ఆ ప్లేసెస్లో అండ్ ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవచ్చిన ఉద్దేశంతో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ బోర్డర్ ఏరియాస్లో స్టార్ట్ చేశారనమాట, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి డిఫెన్స్ వైపు పూర్తిగా ఇటు మ్యానుఫ్యాక్చరింగ్, మిసైల్స్, వెపన్స్కి సంబంధించి అదితి స్కీమ్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. సిడిఎస్ చీఫ్గా ఎవరున్నారు మనకి ప్రజెంట్, అనిల్ చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన సిడిఎస్ యొక్క చీఫ్గా ఉన్నారనమాట. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్గా మనోజ్ పాండే గారు ఉన్నారు, నేవీకి హరికుమార్ గారు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి విఆర్ చౌదరి గారు ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిఫెన్స్కి సంబంధించింది అండ్ నేషనల్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్గా దీన్ని ఒకసారి చెప్పొచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ సీబర్డ్. సో ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది న్యూస్లో ఉంది. సో ప్రాజెక్ట్ సీబర్డ్ని ఐఎన్ఎస్ కదంబా అని చెప్పేసి పిలవచ్చు, లేదా ఐఎన్ఎస్ మనకి కార్వార్ నావిక్ స్థావరం అని కూడా పిలవచ్చు. కార్వార్ నావల్ బేస్ అన్నా, ఐఎన్ఎస్ కదంబా అన్నా, లేకపోతే ప్రాజెక్ట్ సీబర్డ్ అన్నా ఒకటే, 3 పేర్లు ఒకటే. సో ఇది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే కర్ణాటకలో లొకేట్ అయి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ని డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్గా ప్రారంభించారు, డైరెక్ట్గా కాదు, వర్చువల్గా ఆన్లైన్ మోడ్లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట.
సో మనకి ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ సీబర్డ్ ఇండియాలోనే అతిపెద్ద నావీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కలిగిన ప్రదేశంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక నావీ బేస్, ఇండియాలోనే అతిపెద్ద నావికా స్థావరాన్ని ఐఎన్ఎస్ కదంబ లేదా ప్రాజెక్ట్ సీబర్డ్ పేరుతో నిర్మిస్తున్నారు. సో ఈ నావీ బేస్ లో 10,000 ఫ్యామిలీస్, సో మనకి ఎవరైతే ఇండియన్ నావీ ఉన్నారో వాళ్ళతో 10,000 మెంబర్స్ టోటల్ గా. సో దీంట్లో మనకి యూనిఫామ్ పీపుల్ ఉంటారు, సివిలియన్ పీపుల్ ఉంటారు. అంటే 10,000 మంది. ఈ 10,000 మంది మొత్తం ఎవరు అంటే ఆఫీసర్స్ ఉంటారు, నావీ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. టోటల్ గా ఇట్లా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఈ నావీ బేస్ లో 32 షిప్స్ ఆర్ సబ్మరైన్స్ అనేవి మనకి అక్కడ ఉండేలాగా దీని క్యాపబిలిటీని పెంచారు. 2 డ్యూయల్ యూజ్ ఆఫ్ నేవల్ ఎయిర్ స్టేషన్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అంత పెద్ద నావికా స్థావరమైన కర్ణాటకలోని ఐఎన్ఎస్ కాదంబ, లేకపోతే మనకి ఏదైతే ప్రాజెక్ట్ సీబర్డ్ ఉందో అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ని వర్చువల్ గా ప్రారంభించింది ఎవరు అంటే డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు. ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇంకొక అప్డేట్ మనకు కనిపిస్తుంది అనమాట. గోవాలో ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది ఉందన్నమాట. కాలేజ్ అనేది ఉంది, ఇండియన్ నేవీ కాలేజ్ అనేది గోవాలో లొకేట్ అయి ఉంది. అక్కడ కొత్తగా మనకి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ట్రైనింగ్ విభాగాన్ని దాన్ని ఏర్పరిచారనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ నేవీకి సంబంధించింది ఒక కొత్త బిల్డింగ్ ని తీసుకొచ్చారు. దానికి ఏమని పేరు పెట్టారు? చోళా భవన్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఎందుకంటే ఇండియన్ నేవీకి వన్ ఆఫ్ ద టాప్ నోచ్ పర్సన్ గా చోళా డైనాసిటీ అని చెప్పొచ్చు. అందుకని దీనికి చోళా భవన్ అని పేరు పెట్టారు. గోవాలో ఇండియన్ నేవీ కాలేజ్ విభాగంలో అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రైనింగ్ కి సంబంధించి ఒక బిల్డింగ్ ని ఏర్పాటు చేశారు. దాని పేరు చోళా భవన్ గా పెట్టారు. దీన్ని ప్రారంభించడానికి గోవాకి మనకి డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు రావడం జరిగింది. అదే సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు కర్ణాటకలో ఉన్న ఏదైతే మనకి నావల్ బేస్, కార్వార్ నావల్ బేస్ లేదా ఐఎన్ఎస్ కదంబ లేదా ప్రాజెక్ట్ సీబర్డ్ కి సంబంధించిన కొన్ని ఇనిషియేషన్ ని రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియన్ నేవీ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే December 4th ఇండియన్ నేవీ డే అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే గోవాలో మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక బేస్ స్టేషన్ ఉంది. దాని పేరు వచ్చేటప్పటికి మర్ముగోవన్ గా చెప్తాం. మర్ముగోవన్ గోవాకి సంబంధించిన ఇండియన్ నేవీ బేస్ క్యాంప్ గా లేదా బేస్ స్టేషన్ గా కూడా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాజెక్ట్ సీబర్డ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండెక్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, దీనిని విమెన్ బిజినెస్ అండ్ లా ఇండెక్స్ అని కూడా పిలవచ్చు. విమెన్ బిజినెస్ అండ్ లా ఇండెక్స్ లేదా లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో దీన్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే మనకి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అనేది దీన్ని రిలీజ్ చేసింది. ఇది 10th ఎడిషన్ అనమాట. 10వ ఎడిషన్ రీసెంట్ గా ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసింది. మనకి March 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది కదా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది March 8న ఉంది. ఈ సందర్భంగా వరల్డ్ బ్యాంక్ రీసెంట్ గానే మనకి 10th ఎడిషన్ ఆఫ్ లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనే దాన్ని మనకి రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ఏంటి, టాప్ లో ఇటలీ అనేది ఉంది 95%, లో స్కోర్ వచ్చేటప్పటికి జపాన్ కు ఉందన్నమాట. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 113 అవుట్ ఆఫ్ 190 కంట్రీస్. అసలు ఏంటి ఇది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో జనరల్ గా దీని పారామీటర్స్ ఏంటంటే వర్కింగ్ ఏరియాలో సో మనకి లీగల్ రైట్స్ కావచ్చు, ఆ లీగల్ రైట్స్ ని కంపేర్ చేసుకుని, సో ఇక్కడ మెన్ అండ్ విమెన్ కి కంపేర్ చేసుకుని ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో విమెన్స్ వర్కింగ్ ఏరియాస్ లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, లీగల్ రైట్స్ ని పొందే పర్సంటేజ్ ఎంత అంటే 64.2%. ఇండియాలో విమెన్స్ ఎంతవరకు లీగల్ రైట్స్ ని పొందుతున్నారంటే 60% పొందుతున్నారు. ఆన్ యావరేజ్ ప్రపంచంలో 64.2% అనుకోండి, ఇండియాలో 60% గా దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలా ఇండియా యొక్క ర్యాంక్ 113. బట్ టాప్ లో ఉన్నది ఇటలీ 95%, గ్లోబల్ యావరేజ్ కన్నా ఎక్కువ 95% లీగల్ రైట్స్ ని తన కంట్రీలో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ డెన్మార్క్, ఫిన్లాండ్, కెనడా లాంటివి కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ని చూపించాయి. ఇండియా కన్నా బెటర్ గా ఇథియోపియా, నాంబియా లాంటి కంట్రీస్ కూడా మనకి మంచి స్కోర్ ని చూపించాయంట. సో ఇది వాళ్ళు చెప్తున్న మెయిన్ కంటెంట్ గా చెప్పొచ్చు. లీగల్ అండ్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. అజయ్ బాంగన్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. సో అలాగే నేను నిన్న డిస్కస్ చేసిన దాంట్లో డేస్ కూడా కొన్ని చెప్పానండి, పథకాలు, ఉజ్వల యోజన లాంటివి చెప్పాను, ఒకసారి అవి రిఫర్ చేయండి. అలాగే నేషనల్ విమెన్స్ డే అనేది February 13th, ఇంటర్నేషనల్ విమెన్స్ డే March 8th, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది Jan 24th. సో నెక్స్ట్ వన్, యార్స్ మిసైల్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. యార్స్
ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్. సింపుల్‌గా మిమ్మల్ని ఇది ఏ కంట్రీకి సంబంధించింది అని అడుగుతారండి. సో, ఇది మనకి రష్యాకి సంబంధించింది. సో, ఇది ఏ కంట్రీకి సంబంధించింది అంటే రష్యాకి సంబంధించింది. రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. ఒక 2 ఇయర్స్ నుంచి. సో, ఈ నేపథ్యంలో వార్ సిట్యుయేషన్ కూడా నడుస్తుంది. అయితే ఉక్రెయిన్‌కి వెస్టర్న్ కంట్రీస్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయనేది రష్యా యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో, ఈ ఆర్గ్యుమెంట్ మీదే రష్యా యొక్క ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ రీసెంట్‌గా ఒక స్పీచ్‌నిచ్చారన్నమాట. అంటే వెస్టర్న్ కంట్రీస్ రావద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇలా ఇస్తున్నాయి, ఇలా జరుగుతుంది అని. ఇది ఇచ్చిన నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గానే రష్యా తన యొక్క యార్స్ ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ అనే దాన్ని టెస్ట్ చేసింది. ఆ టెస్ట్ సక్సెస్ అయినట్టుగా కూడా ప్రకటించింది. సో, దీని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే ఈ సిరీస్‌ని 2009లో లాంచ్ చేసిందనమాట. యార్స్ మిసైల్ సిరీస్‌ని 2009లో రష్యా లాంచ్ చేసింది. అప్పటి నుంచి కొంచెం డెవలప్ చేసుకుంటా వస్తుందనమాట. ఇప్పుడు ఈ యార్స్ మిసైల్‌ని RS-24 అని కూడా పిలవచ్చు. డెవలప్ చేసిన కొత్త వెర్షన్ ఉంది కదా! ఇది 2009లో స్టార్ట్ అయింది కదా! దీని యొక్క మెయిన్ సిరీస్. అయితే ఇప్పుడున్న యార్స్ మిసైల్ ఏదైతే ఉందో ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ న్యూక్లియర్ మిసైల్, దీనిని RS-24గా కూడా పిలవచ్చు. 23 మీటర్స్ లాంగ్ ఉంటది ఈ మిసైల్ అనేది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని టార్గెట్ చేస్తది. రీ ఎంట్రీ అయిన వాటిని కూడా టార్గెట్ చేస్తది. సో, ఒకసారి మనకి దాని నుంచి పాత్ నుంచి తప్పించుకొని మళ్ళీ రీ ఎంట్రీ అయిన వాటిని కూడా టార్గెట్ చేయగల క్యాపబిలిటీ అనేది ఈ మిసైల్‌కి ఉందన్నమాట. సో, అది మనకి యార్స్ ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ లేదా RS-24కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రష్యా దీన్ని సక్సెస్‌ఫుల్‌గా ఇటీవల లాంచ్ చేసింది. ఇదివరకు రష్యా దగ్గర సేమ్ ఇలాంటి మిసైలే ఉండేదంట. దాని పేరు టోపో ఎం మిసైల్‌గా చెప్తున్నారు. దీనికి అప్డేటెడ్ వెర్షన్‌గానే దీన్ని తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. ప్రపంచంలో అత్యధికమైన న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగిన కంట్రీ రష్యా. 5889 యాస్ పర్ అప్డేటెడ్ డేటా ప్రకారం. దాని తర్వాత యూఎస్ఏ ఉంది 5244 తోటి. న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగిన దేశాలుగా ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు రష్యా యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఉక్రెయిన్, రష్యా ఇష్యూస్ జరిగినప్పుడు ఉక్రెయిన్‌కి సపోర్ట్‌గా చాలా వెస్టర్న్ కంట్రీస్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ నాటో లాంటివి ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండ్ దీన్ని నాటోగా పిలుస్తాం. ప్రపంచంలో అతిపెద్ద సైనిక సహకార కూటమి, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ లార్జెస్ట్ మిలిటరీ అలయన్స్‌గా నాటో అనేదాన్ని చెప్తాం. నాటో యొక్క ఈ సంవత్సరం సమావేశం వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. అండ్ యార్స్ ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ న్యూక్లియర్ మిసైల్ ఫ్రమ్ రష్యా. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించి ఇండియాలో హిస్సార్ అనే ప్రాంతంలో స్టార్ట్ కాబోతుంది. హిస్సార్ ప్రాంతం ఎక్కడుందంటే హర్యానాలో. సో, హర్యానా ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ద ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్. స్టెయిన్లెస్ స్టీల్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ సెక్టార్ లో గ్రీన్ హైడ్రోజన్ ని ఇక మీదట యూజ్ చేయబోతారు. దానికి సంబంధించిన ప్లాంట్ ని హర్యానాలోని హిస్సార్ అనే ప్రాంతంలో ఉన్న జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ అనే దగ్గర మనకి సివిల్ ఏవియేషన్, అలాగే మనకి నెక్స్ట్ స్టీల్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారో, సో పౌర విమానయాన శాఖ అంటాం కదా, ఉక్కు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు రీసెంట్ గా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అసలు ఇండియాలో మనకి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అస్సాంలో స్టార్ట్ అయింది. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇండియాలో మనకి అస్సాంలోని జోర్హాట్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే బస్ ని స్టార్ట్ చేశారు. సో ఆ బస్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఢిల్లీలో స్టార్ట్ అయింది. నిన్నే డిస్కస్ చేశాం, గుర్తుందా మనకి? ఏమంటారు, శక్తి అనేది ఫ్రీ బస్ ఇస్తుంది మహిళలకి కర్ణాటకలో అని, తెలంగాణలో అయితే మహాలక్ష్మి అని. ఢిల్లీలో ఎప్పటి నుంచో ఉంది, కానీ రీసెంట్గా వచ్చిన బడ్జెట్లో ఏం చెప్పారంటే ఢిల్లీలో ఫ్రీ బస్ సర్వీస్ ఉంది కదా విమెన్కి, విమెన్తో పాటు ఇక్కడ నుంచి ఎవరికి ఉంటుందంటే ట్రాన్స్జెండర్స్కి కూడా ఉండబోతుంది అని చెప్పేసి. అదే ఢిల్లీలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్తో నడిచే బస్సెస్ని కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేశాకే ఇండియా మొత్తం కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మనకి జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది కూడా 2023లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కి సంబంధించిన అప్డేట్. హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా యొక్క గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. హర్యానాలో చాలా పాపులర్ ఫెస్టివల్ గా మనం ఏ ఫెస్టివల్ ని చెప్పొచ్చు, సూరజ్ కుంద్ ఫెస్టివల్. ఇది ఎన్నోవ ఎడిషన్ 2024లో జరిగింది, 37th. సో దీన్ని ప్రారంభించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ద్రౌపది ముర్ము గారు. హర్యానా చీఫ్ మినిస్టర్ ఇంకొక ప్రోగ్రామ్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరేంటి, వనమిత్ర.
So Vanamitra is a new initiative which is recently started by the Haryana Chief Minister Manohar Lal Khattar garga చెప్పొచ్చు. So this is all about that first green hydrogen plant regarding to that stainless steel sector in India గా దీన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఒకటి రిజా జిఐ ట్యాగ్ అనేది త్రిపురకు వచ్చింది కదా, దాని గురించి డిస్కస్ చేసాం. ఫ్రాన్స్ యొక్క రైట్ టు అబార్షన్ కాన్స్టిట్యూషన్ లో మనకి యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సుమన్ కుమారి గారు బిఎస్ఎఫ్ కి సంబంధించిన ఫస్ట్ విమెన్ స్నైపర్ గా మనకి ఎంపికయ్యారు. అండ్ నెక్స్ట్ స్నైపర్ గా ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్ సాయి ప్రణీత్ గారు బ్యాడ్మింటన్ కి సంబంధించి రిటైర్మెంట్ ని ప్రకటించారు. అదితి ఈజ్ అ స్కీమ్ డిఫెన్స్ రంగానికి సంబంధించింది, రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ప్రాజెక్ట్ సీబర్డ్ అనే దాన్ని కూడా వర్చువల్ గా రాజ్నాథ్ సింగ్ గారు కర్ణాటకలో ప్రారంభించారు. లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో 190 కంట్రీస్ లో ఇండియా యొక్క ర్యాంక్ 113 గా ఉంది. యార్స్ మిసైల్ అనేది మనకి రష్యా రీసెంట్ గా ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ న్యూక్లియర్ మిసైల్ గా చెప్పొచ్చు సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్ అనేది హర్యానాలోని హిస్సార్ లో జిందాల్ స్టీల్ ప్లాంట్ దగ్గర మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారు కదా, ఆయన ప్రారంభించారు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.